లోకల్స్ కే జై కొడతాం, నాన్ లోకల్స్ ను ఓడించి పంపిస్తామంటున్నారు ఉత్తరాంధ్రలోని ఓ లోక్సభ నియోజకవర్గ ప్రజలు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా నాన్ లోకల్స్ ను గెలిపించలేదు ఓటర్లు. స్థానిక అభ్యర్థులకే పట్టం కట్టడం ఈ నియోజకవర్గ ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా కూటమి తరపున ఎక్కడి నుంచో బడా వ్యాపారిని దిగుమతి చేసుకున్నారు. అయితే ఎప్పుడూ తమకు అందుబాటులో ఉండే స్థానిక నేతకే తాము ఓటు వేస్తామంటున్నారు స్థానికులు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం 1962లో ఏర్పాటయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ పోటీ పడే అభ్యర్థులంతా లోకల్స్ అయితే మాత్రం వారి వ్యక్తిత్వం, గుణగణాల ఆధారంగా అనకాపల్లి ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. బయటి నుంచి వచ్చిన నాన్ లోకల్ అభ్యర్థులు కోట్లు కుమ్మరించినా వారు అందుబాటులో ఉండరన్న కారణంతో నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉండే లోకల్స్కే ఓటు వేస్తున్నారు. గతంలో నాన్ లోకల్స్ గట్టి ప్రయత్నాలు చేసినా ఓటమి చెందక తప్పలేదు. 1962 ఎన్నికల్లో నిస్సుల సూర్యనారాయణమూర్తి అనకాపల్లి ఎంపీగా విజయం సాధించారు. ఆయన ఆ తరువాతి ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి ఎంపీ అయ్యారు. 1971 ఎన్నికల నుండి 1980 వరకు వరుసగా 3 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అప్పలనాయుడు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. వీరంతా కూడా లోకల్సే కావడం విశేషం. 2009 ఎన్నికల్లో టీడీపీ పారిశ్రామికవేత్త నూకారపు సూర్యప్రకాశ్రావును అనకాపల్లి బరిలో దింపగా ప్రజారాజ్యం అభ్యర్థిగా అల్లు అరవింద్ పోటీ చేశారు. అయితే ఈ ఇద్దరినీ కాదని కాంగ్రెస్ తరపున పోటీ చేసిన లోకల్ నేత సబ్బం హరిని ప్రజలు గెలిపించారు. అల్లు అరవింద్, నూకల సూర్యప్రకాశ్రావులను ఓడించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరపున బీజేపీ నేత సీఎం రమేష్ ను వైఎస్ఆర్ జిల్లా నుండి ట్రాన్స్ఫర్ చేశారు కూటమి పెద్దలు. సారా వ్యాపారాలతో కోట్లు వెనకేసిన సీఎం రమేష్ డబ్బులు వెదజల్లినా ప్రయోజనం ఉండదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఇక్కడి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్థానిక నేత. పైగా ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి ఆయనకు కవచాలుగా ఉన్నాయి. అదే సీఎం రమేష్ అయితే అతను నాన్ లోకల్. పైగా పొరపాటున గెలిస్తే ఆయన ప్రజలకు అందుబాటులో ఉండరు. ఏదైనా సమస్య వస్తే ఆయన్ను కలవాలంటే కడప కానీ హైదరాబాద్ కానీ వెళ్లాలి. అక్కడా లేకపోతే ఢిల్లీ పోవాలి. అదే బూడి ముత్యాల నాయుడు అయితే అనకాపల్లి నియోజకవర్గంలోనే 365 రోజులు అందుబాటులో ఉంటారని అనకాపల్లి ప్రజలు అంటున్నారు. అదీ కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తోన్న బీజేపీ తరపున సీఎం రమేష్ బరిలో దిగారు. ఉక్కు కార్మికుల కుటుంబాలతో పాటు వారి బంధుమిత్రులు ఈ విషయంలో బీజేపీ పట్ల గుర్రుగా ఉన్నారు. ఇవన్నీ కూడా సీఎం రమేష్ కు మైనస్ కావడం ఖాయమంటున్నారు. నియోజకవర్గ ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించి లోకల్కే ఓటేస్తామంటున్నారు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలు.